హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ న్యూస్. ఈరోజైతే ఒక ఎక్సలెంట్ జాబ్ ఆపర్చునిటీ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ మనం చూస్తున్నాము పాలో ఆల్టో అనేటటువంటి కెరీర్ పేజ్లో మనం ఇక్కడ ఉన్నామండి. వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంటంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే అకౌంట్ పేబుల్ ఫంక్షన్ అనేటటువంటి ఈ జాబ్కి మీరు అప్లై చేయవచ్చు. డిగ్రీ ఇన్ అకౌంటెన్సీ లేదా ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. 0 నుంచి 1 ఇయర్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. 0 అంటే ఈజ్ నథింగ్ బట్ ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అకౌంటెన్సీ లేదా ఎనీ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఫ్రెషర్స్ అయినా సరే ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. ఈ పాలో ఆల్టో అనేటటువంటి కంపెనీ బెంగళూరులో ఉంది. బెంగళూరు లొకేషన్ నుంచి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదండి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఏపీ అనలిస్ట్ అంటే అకౌంట్ పేబుల్ అనలిస్ట్ బెంగళూరులో మీరు అకౌంట్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఇది కంప్లీట్గా ఫుల్ టైం జాబ్ అండి. ఈ జాబ్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. మనకి ఫైనల్గా చూసుకున్నట్లయితే అప్లై నవ్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుందండి. సో అప్లై ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఈ వివరాలన్నీ కూడాను కంప్లీట్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీటికి సంబంధించినటువంటి ఎంటైర్ డీటెయిల్స్ అన్నీ కూడాను నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అంతేకాకుండా ఈ కంపెనీ ప్రొవైడ్ చేసేటటువంటి చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. అవన్నీ కూడా మనం ఈ వీడియోలో 1 బై 1 డిస్కస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. ఈ కంపెనీ తాలూకు రేటింగ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పాలో ఆల్టో నెట్వర్క్ అనేది 4.1 రేటింగ్తో చాలా మంచి రేటింగ్తో ఉండండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి వీడియో కూడా జెన్యూన్గా ఉన్నటువంటి కంపెనీస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ మనం పాలో ఆల్టో అఫీషియల్ కెరీర్ పేజ్లో మనం ఇక్కడ ఉన్నామండి. మనం అప్లై చేసేటటువంటి జాబ్ ఏంటంటే అకౌంట్ పేయబుల్ అనలిస్ట్ అనేటటువంటి ఈ జాబ్ అనేది బెంగళూరు లొకేషన్లో ఎవరైతే వర్క్ చేయడానికి ఇష్టపడతారో అకౌంటెంట్ ఫైనాన్షియల్ ఆ డిపార్ట్మెంట్లో ఫుల్ టైమ్గా, ఇది పార్ట్ టైం కాదండి, ఫుల్ టైము, వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీసు. క్లియర్గా మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫైనల్గా మనం ఎండ్ ఆఫ్ ది వీడియో ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాము. ముందుగా మనం ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, మనకి శాలరీ ఏ విధంగా ఉంటుంది, బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి మొదలైన వివరాలన్నీ కూడా మనం 1 బై 1 కూడా తెలుసుకుందాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటగా మనకి ఏమన్నారంటే డిగ్రీ ఎనీ అకౌంటెన్సీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏ డిగ్రీ మిగతా వాళ్ళు కూడాను అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే. యాజ్ యూజువల్గా ఏంటంటే మనకి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఉండాలి, బోత్ రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్స్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఎస్ఏపి అని చెప్పి సిస్టమ్ మీకు ఐడియా ఉంటుంది. ఎస్ఏపి అంటే సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ అనమాట. సో ఎస్ఏపి గురించి కొంచెం తెలిసి ఉండాలి, నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారనమాట. ఏబుల్ టు వర్క్ డైనమిక్ ఫాస్ట్ మూవింగ్ అండ్ డిమాండింగ్ ఎన్విరాన్మెంట్. సో చక్కగా మీరు వర్క్ చేసేటట్టుగా, డైనమిక్గా వర్క్ చేసేటట్టుగా ఉండాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మెయిన్గా మనం చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ప్రాసెస్ వెండర్స్ ఇన్వాయిస్ గ్లోబల్ కంట్రీస్ విచ్ ఇంక్లూడ్స్ ది బోత్ పీఓస్ అండ్ నాన్ పీఓస్. సో ఈ వెండర్స్ అకౌంట్ అంటేనే మనకు అక్కడ అర్థమవుతుంది. ఈ ఇన్వాయిసెస్కి సంబంధించినటువంటి వాళ్ళు గ్లోబల్ వైజ్గా వీళ్ళకి చాలా రకాలైనటువంటి మిగిలిన దేశాల్లో కూడాను వీళ్ళ యొక్క సర్వీసులన్నీ కూడాను ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఆ క్లయింట్కి సంబంధించినటువంటి వాయిసెస్, పీఓ అంటే పర్చేజ్ ఆర్డర్స్ అనమాట, నాన్ పీఓస్ అంటే నాన్ పర్చేజ్ ఆర్డర్ ఇన్వాయిసెస్, అలాగే పర్చేజ్ ఆర్డర్ ఇన్వాయిసెస్, వెండర్కి సంబంధించినటువంటి ఇన్వాయిసెస్, ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. వ్యాలిడేట్, జనరేట్ లెడ్జర్ అండ్ డేటా ఎంట్రీ ఇన్ ఈఆర్పి అకౌంటింగ్ సిస్టమ్. వ్యాలిడేట్ అయినటువంటి ఈ లెడ్జర్ సంబంధించినటువంటి, ఎందుకంటే అకౌంట్ సెక్షన్లో ఈ లెడ్జర్ సంబంధించిన ఇన్వాయిస్కి సంబంధించిన ఇవన్నీ ఉంటాయని చెప్పేసి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. అకౌంటింగ్ సంబంధించిన వాళ్ళకైతే మీకు ఐడియా ఉంటుంది. కొన్ని టాస్క్లు వాళ్ళు ఇవ్వడం జరిగింది, ఏమేమి వర్క్ చేయాలి ఏంటి అని చెప్పేసి అని. ఇవన్నీ కూడాను మీరు ఒకసారి క్లియర్గా చదవండి. ఎందుకంటే నేను మెయిన్ పాయింట్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది, రిమైనింగ్ అన్నీ కూడా మీరు చదివి క్లియర్గా అర్థం చేసుకోండి. తర్వాత ఏంటంటే వీళ్ళు కంపెనీ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసేటటువంటి బెనిఫిట్స్ అని చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, కంపెనీకి సంబంధించినటువంటి వీడియోస్ మీరు తర్వాత ఓపెన్ చేసి చూడండి. ఆ విధంగా చూసినట్లయితే ఆ కంపెనీ తాలూకా
వివరాలన్నీ మనకు కూడా తెలుస్తాయి. కంపెనీ ప్రొవైడ్ చేసేటటువంటి ఇంకా మిగతా బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఈ కంపెనీ మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసేది ఏంటంటే ఫ్లెక్సిబుల్ వర్క్స్ అనమాట. ఆఫీస్లోనే మీకు నచ్చినట్టుగా మీరు వర్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా పబ్లిక్ హాలిడేస్లో బయటికి మీరు చక్కగా టీం మెంబర్స్తో వాళ్ళతో కలిపి చక్కగా కొలాబరేట్ చేసుకొని ఎంజాయ్ చేయడానికి అది కూడా వీళ్ళు ఫ్లెక్సిబుల్ కనిపిస్తున్నారు. అంతేకాకుండా ఆఫీస్లో మీ హెల్త్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండాను మామూలుగా ఈ డెస్క్లు అవన్నీ ఉంటాయి. అదంతే కాకుండా ఇలాగ ఇండివిజువల్ డెస్క్లు కూడా ఉంటాయండి, సపరేట్గా వర్క్ చేసుకోవడానికి. అదే లేదు ఇద్దరు కలిసి వర్క్ చేసుకోవడానికి. ఈ విధంగా వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. సో అంతేకాకుండా ఇక్కడ మీకు ఈ యొక్క వెల్నెస్కి సంబంధించినటువంటి జిమ్ అట్లాంటివి ఉంటాయి, హెల్త్ కేర్కి సంబంధించినవి. అంతేకాకుండా ఇంకా మీకు 25+ కోర్సెస్ మీరు ఇంకా డెవలప్ అవుతాము, ఇంకా రిమైనింగ్ కోర్సెస్ నేర్చుకుంటాము అంటే ఆ విధంగా కూడా కోర్సెస్ నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఫైనాన్షియల్గా కూడా మీకు చక్కని సపోర్ట్ ఇస్తామని చెప్పేసి కూడా వీళ్ళు ఇక్కడ తెలియజేస్తున్నారు. టైమ్ ఆఫ్, సో మీకు 12 వీక్స్ ఆఫ్ ఫుల్, ఇక్కడ చూడండి 12 వీక్స్ ఆఫ్ ఫుల్ పే ఆఫ్ మెడికల్ లీవ్స్. అంటే మీకు ఏం ఆఫర్ చేస్తున్నారంటే 12 వారాల పాటు మీరు మెడికల్ లీవ్ పెట్టుకోవచ్చు. అప్పుడు కూడా మీకు అమౌంట్ పేడ్ లీవ్స్ అంటే మీకు అమౌంట్ ఇస్తారు అప్పుడు కూడాను. అంతేకాకుండా 6 వీక్స్ ఆఫ్ ఫుల్ పే ఆఫ్ పేరెంటల్ లీవ్స్. సో సపోజ్ ఇప్పుడు గర్ల్సే ఉన్నారనుకోండి, వాళ్ళు ప్రెగ్నెన్సీ అవుతారు, వాళ్ళకి లీవ్ ఉంటుంది, 6 వీక్ లీవ్ అనేది ఇస్తారనమాట. పేరెంటల్ లీవ్ అంటే అదనమాట. లేదు అనుకుంటే మీ పిల్లలకి ఇంకేదన్నా అయినా సరే, ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళైతే వాళ్ళకి సంబంధించి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ ఇవన్నీ కూడా పేరెంటల్ లీవ్లోకి వస్తాయి అనమాట. అంతేకాకుండా వీ ఆల్సో ఆఫర్ ద 26 వీక్స్ ఆఫ్ ఫుల్ పే ఆఫ్ మిలిటరీ లీవ్స్. సో అంటే ఇంకా కాకుండా ఇంకా రిమైనింగ్ అర్జెన్సీ ఇంకేమైనా ఉన్నట్లయితే ఆ విధంగా కూడాను మీకు పేబుల్ అంటే ఎటువంటి అమౌంట్ అనేది మీ శాలరీలో కట్ అవ్వకుండా మీకు లీవ్స్ ఇస్తారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారనమాట. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ అనేవి కూడాను లైఫ్ ఎట్ పాలో ఆల్టో నెట్వర్క్స్, ఈ యొక్క కంపెనీ పూర్తి పేరు ఏంటంటే పాలో ఆల్టో నెట్వర్క్స్ అనమాట. ఇంకా రిమైనింగ్ బెనిఫిట్స్ ఏమున్నాయి అవన్నీ కూడాను మీరు 1 by 1 క్లియర్గా ఓపెన్ చేసి చదవండి అనమాట. చదివినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకేమన్నా ఈ యొక్క వీడియోకి సంబంధించి ఏమన్నా అర్థం కాకపోయినా సరే, అప్లికేషన్ ప్రాసెస్ ఫిల్ చేయడంలో ఏదన్నా డౌట్ ఉన్నా సరే తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్రతి వీడియోలో కూడా నేను మెన్షన్ చేస్తున్నాను అదే. సో ఫ్రెండ్స్, మీరు నాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్ సర్కిల్లో ఎవరికైనా సరే జాబ్ లేనటువంటి వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రతిరోజు కూడాను చాలా వీడియోస్ అన్నీ కూడా నేను పెడతా ఉన్నాను, అన్నీ కూడా చూడండి. మీకు ఏది సూటబుల్ అయితే వాటికి అప్లై చేయండి. లేదు అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసి భయ్యా నాకు ఈ క్వాలిఫికేషన్ ఉంది, ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, వీటికి తగ్గట్టుగా ఏదన్నా వీడియో చెప్పండి అని చెప్పేసి అంటే నేను తప్పకుండా చేస్తాను. అదేవిధంగా కామెంట్స్ కూడా నాకు వస్తున్నాయి 12th స్టాండర్డ్స్తో చేయమని, వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలని చెప్పేసి. అదేవిధంగా మొన్న ఒక బ్రదర్ అడిగారు, నేను PH క్యాండిడేట్, నాకు సంబంధించి ఇంకేదైనా వీడియో ఉంటే చేయండి అని చెప్పేసి. సో ఈ విధంగా నాకు కమెంట్ చేశారు అనుకోండి, అలా మీకు తగ్గట్టుగా వీడియో చేయడానికి కూడా నాకు ఐడియా ఉంటుంది, నేను తప్పకుండా చేస్తానన్నమాట. ఓకే, ఇక్కడ మనం అప్లై నవ్ అని చెప్పేసి క్లిక్ చేసి ఏ విధంగా అప్లై చేయొద్దాలో ఒకసారి ప్రాసెస్ చూద్దామని. మనం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ ఇండీడ్లో కానీ లింక్డ్ఇన్లో కానీ మీకు అకౌంట్ ఉన్నట్లయితే డైరెక్ట్గా మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇది ఈజీ ప్రాసెస్. మాన్యువల్గా కూడాను ఎంటర్ చేయొచ్చు. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్, కన్ఫర్మ్ ఈమెయిల్, ప్లేస్ ఆఫ్ రెసిడెన్సీ ఇండియా అని పెడతాము. నెక్స్ట్ మీ యొక్క ఫోన్ నెంబరు, ఎక్స్పీరియన్స్ ఇక్కడ మనం యాడ్ చేస్తాము. మీరు ఏదైనా వర్క్ చేస్తే యాడ్ చేస్తారు, లేదంటే అవసరం లేదు. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ యాడ్ చేస్తారు ఇక్కడ. నెక్స్ట్ మీకు వెబ్సైట్కి సంబంధించి లింక్డ్ఇన్ వెబ్సైట్స్ కానీ, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ ఇంకేదైనా ఉన్నట్లయితే వాటి యొక్క URLs ఇక్కడ ఇస్తారు. మీ యొక్క రెజ్యూమ్ ఇక్కడ అప్లై చేయకపోయినట్లయితే ఇక్కడ మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ మెసేజింగ్ టు హైరింగ్ మేనేజర్, ఇదేంటంటే ఒక కవర్ లెటర్ లాంటిదన్నమాట. మీ గురించి కొంచెం వివరాలు తెలియజేస్తారు ఇక్కడ. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు వీళ్ళు. ఆ క్వశ్చన్స్కి మనం ఎస్ ఆర్ నో అని టిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ మన క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్లయితే ఏ విధంగా అడుగుతున్నారో ఒకసారి ఒక్కో క్వశ్చన్ చూద్దాము. సో ఆర్ యూ లీగల్లీ, మీరు ఇండియాలో ఉండడానికి లీగల్గా మీకు అథారిటీ ఉందా అని అడుగుతున్నారు. ఎస్ అని క్లిక్ చేయండి. డూ యూ నీడ్ స్పాన్సర్షిప్, మీకు ఫర్దర్గా స్పాన్సర్షిప్ ఏమన్నా అవసరమా అని అడుగుతున్నారు. ఎస్ అని పెట్టండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇఫ్ దిస్ రోల్ ఫ్యూచర్ రిక్వెస్ట్ రీలొకేషన్, ఒకవేళ మీకు రీలొకేషన్ కావాలనుకుంటే ఎక్కడికి కావాలనుకుంటున్నారు. హ్యావ్ యూ ప్రీవియస్లీ వర్క్డ్ పాలో ఆల్టో నెట్వర్క్స్, ఇదివరకు వర్క్ చేశారా.
చేస్తే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అండి. హౌ డిడ్ యూ హియర్ అబౌట్, ఈ జాబ్ గురించి మీకు ఏ విధంగా తెలుసు. ఇఫ్ యు ఆర్ రిఫర్ చేసేటటువంటి ఎంప్లాయీస్ పాలో ఆల్టోలో ఎవరైనా ఉన్నారా అనుకుంటే వాళ్ళ యొక్క నేమ్ రాస్తారు, లేదంటే ఎన్ఏ అని పెట్టేసండి. నెక్స్ట్ ప్లీజ్ ఇండికేట్ యువర్ జెండర్, మేలా ఫీమేలా. డూ యూ హ్యావ్ ఎనీ హిస్టరీ హ్యావింగ్ ది డిజాబిలిటీ ఏమైనా ఉంటే అక్కడ రాస్తారు, లేదంటే నో అని పెట్టేస్తారు. డూ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఏ మెంబర్ ఆఫ్, మీరు ఒకవేళ లెసిబియన్, బైసెక్షువల్ ఇట్లాంటి వాటికి మీరు ఏమన్నా సంబంధించిన వాళ్ళని అడుగుతున్నారు, నో అని పెట్టండి. కమ్యూనిటీ. అండర్స్టాండ్, ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేస్తారు. ఇక్కడ కూడా టిక్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అని బటన్ మనం క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది మనకి కంప్లీట్గా ఫార్వర్డ్ అవుతుంది. వాళ్ళు ఫార్వర్డ్ అయిన వెంటనే వాళ్ళే మీకు గెట్ బ్యాక్ అయిన తర్వాత మీకు మెయిల్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు ఉంటుందని వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత మీకు ఆన్ రోల్లోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో చెప్పిన వివరాలన్నీ కూడా అర్థమయ్యని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియోకి సంబంధించి కానీ, లేదంటే ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ ఫిల్ చేయడంలో కానీ ఇంకేమైనా డౌట్ ఉన్నట్టయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడాను, కంపెనీకి సంబంధించి మొత్తం వివరాలన్నీ కూడాను ఒక 1 by 1 కూడా చెక్ చేసి మీరు క్లియర్గా చదవండి. ఇంకేదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.